అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు సంధి అయినటువంటి సరళాదేశ సంధి గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ సందులు ఉన్నాయి. సందులు రెండు రకాలు. ఒకటి సంస్కృత సందులు, రెండవది వచ్చి తెలుగు సందులు. ఇక్కడ మనం ఈరోజు చెప్పుకోబోయేటటువంటి సంధి ఏదిరా అంటే సరళాదేశ సంధి. ఈ సంధి మనకు తెలుగు సంధులకి సంబంధించినటువంటిది సరళాదేశ సంధి. సరళాదేశ సంధిని ధృత ప్రకృతిక సంధి అని కూడా అంటారు. ఇప్పుడు ఈ సరళాదేశ సంధి గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఇక్కడ సరళాదేశ సంధి అంటేనే సరళాలు అంటేనే మనకు పరుషాలు అనేది గుర్తొస్తుంది. పరుషాలు సరళాలు ఉన్నాయి. ఆ పరుషం అనేది సరళంగా మారడమే సరళాదేశ సంధి. ఇప్పుడు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక్కడ సరళాదేశ సంధి. సంధి అంటేనే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడమే సంధి. అలా ప్రతి సంధికి కూడా ఒక సూత్రం అంటూ ఉందన్నమాట. సరళాదేశ సంధికి కూడా రెండు సూత్రాలు ఉన్నాయి. ఇక్కడ సూత్రం 1 ఏదిరా అంటే ధృత ప్రకృతికము మీది పరుషాలకు సరళాలు వస్తాయి. ఇక్కడ మనము ధృత ప్రకృతికం అంటే ఏంటి, పరుషాలు అంటే ఏమి, సరళాలు అంటే ఏమి, ఈ నాలుగిటి గురించి తెలుసుకున్నామంటే మనకు ఈ సూత్రం బాగా అర్థమవుతుంది. పదాలని సులభంగా మనము విడదీయవచ్చు. ఏ సంధి అనేది సులభంగా మనము కనిపెట్టవచ్చు. ఇక్కడ పరుషాలంటే ఏమంటే ఇవన్నీ కూడా పరుషాలు కానీ సరళాలు కానీ ఇవన్నీ కూడా వర్గాక్షరాలు అంటారు. ఇది కా నుంచి మా వరకు ఉన్నటువంటి వాటిని ఈ వర్గాక్షరాలు అంటాము. ఇక్కడ కక్క గగ్గ చచ్చా జజ్జాయిని టట్టా డడ్డాన తత్తా దద్దాన పప్ప బబ్బామ ఇలా వర్గాల్ని విడదీసుకుంటాం. కక్క గగ్గ అనేదాన్ని కవర్గం అంటాం. చచ్చా జజ్జాయిని వచ్చి చవర్గం, టట్టా డడ్డాన టవర్గం, తత్తా దద్దాన తవర్గం, పప్పా బబ్బామ పవర్గం. ఇందులో ఇలా రాసుకున్నప్పుడు ఇందులో మొట్టమొదట వచ్చేటటువంటి అక్షరాలు కా చ ట త ప, ఈ మొదట వచ్చే అక్షరాలని మనం పరుషాలు అంటాం. వీటిని వర్గ ప్రథమాక్షరాలు అని కూడా అంటాం. ఇవి ఎలా పలుకబడతాయంటే చాలా కఠినంగా పలుకబడతాయి కాబట్టి వీటిని పరుషాలు అన్నారు. వీటిని శ్వాసాలని కూడా అంటారనమాట. అదేవిధంగా సరళాలు వచ్చి వర్గ తృతీయాక్షరాలు. ఇవి గజడదబ వర్గ తృతీయాక్షరాలు. ఇవి ఎలా పలుకబడతాయంటే చాలా తేలికగా పలుకబడతాయి కనుక వీటిని సరళాలు అన్నారు. వీటిని నాదాలు అని కూడా అంటారు. ఇప్పుడు మనము ధృతం అంటే ఏమనేది తెలుసుకుందాం. ధృత ప్రకృతికాలు అంటే ఏమి అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చినారు. పూచెను, చూచెన్, తినెను, కొనెన్, ఉండెన్. ప్రతి పదంలో కూడా మనకు చివర్లో నకారం అనేటటువంటిది ఉందన్నమాట. ఇక్కడ నో ఉంది, ఇక్కడ అన్నుంది, ఇక్కడ మళ్ళీ నో ఉంది, ఇన్నుంది, ఇన్నుంది. ఈ నకారానికి సంబంధించినటువంటి పొల్లు అక్షరాలు, పొల్లు హల్లు అక్షరాలన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఇక్కడ నకారాన్ని, ఈ నకారాన్ని మనం ఏమంటామంటే ధృతము అంటాం. నకారాన్ని ధృతం అంటాం. అదేవిధంగా చివర ధృతము కలిగినటువంటి ఈ పదాలని, ఈ పదాన్ని అంటే చివర ధృతం ఉంది ఇక్కడ, ఈ చివర ధృతము ఉన్నటువంటి ఈ పదాన్ని, పూర్తి పదాన్ని మనం ఏమంటామంటే ధృత ప్రకృతికాలు అంటారు. నకారం ఉన్నటువంటి నకారాన్ని వచ్చి మనము ధృతం అంటాం. ఆ నకారంతో కూడి ఉన్నటువంటి ఆ పదాన్ని మనము ధృత ప్రకృతికాలు అంటాం. ఇది మొదటి సూత్రం అన్నమాట. ధృత ప్రకృతికం మీద పరుషాలు సరళాలుగా మారతాయన్నమాట. అది మొదటి సూత్రం. ఇప్పుడు మనం రెండో సూత్రం గురించి తెలుసుకుందాం. రెండో సూత్రం ఏం చెప్తుందంటే ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు. విభాషణగు అంటే సంధి జరగచ్చు, జరగకపోవచ్చు, అలాగే కూడా ఉండొచ్చు. ఇది విభాషణం అంటే. అదేవిధంగా బిందు సంశ్లేషలు అంటే ఏమనేది చూద్దాం. ఇప్పుడు బిందువు అంటే 0, అర 0 ఈ రెండు వస్తాయి బిందు అంటే. అదేవిధంగా సంశ్లేష అంటే పొల్లు హల్లు దాని ప్రక్కనున్న హల్లుతో కలపటం. పొల్లు హల్లు, పొల్లు అక్షరాలు అంటే ఏమి? న, గ,
రో, వీటిని మనం పొల్లక్షరాలు అని చెప్తాం. చివర్లో ఈ అక్షరాలు వస్తాయి కదా, దాని పక్కనున్నటువంటి హల్లు, దాని పక్కన ప్లస్ తర్వాత ఒక హల్లు ఉంటుంది, ఆ హల్లుతో ఈ పొల్లుని కలపడమే సంశ్లేష అని చెప్తున్నారు. ఉదాహరణకి పూచెను ప్లస్ కలువలు, పూచెను ప్లస్ కలువలు. ఇక్కడ పూచెన్ను, ను అనేది ఏమి ఇక్కడ మనకు ధృతం, ను అనేటటువంటిది ధృతం. నూను కలిగిన ఈ పదం పూర్తిగా మనకు ధృత ప్రకృతికము. మొదటి సూత్రం ప్రకారము ధృత ప్రకృతికము పైన ఉన్నటువంటి పరుషములు కలిపేటప్పటికీ సరళములుగా మారిపోతాయి. ధృత ప్రకృతికము పైన ఉన్న పరుషాలు సరళాలుగా మారుతాయి. ఇది మొదటి సూత్రం ప్రకారము మనకు ఇది వస్తుంది. పూచెను ప్లస్ కలువలు, పూచెను గలువలు కలిపామంటే పూచెను గలువలు అంటే ధృత ప్రకృతికం పైనున్న పరుషం ఇక్కడ సరళంగా మారింది. కచ్చట తప్పలు గజడ దెబ్బలుగా మారినాయి. పూచెను గలువలు. దీన్ని ఏం చెప్పచ్చు అంటే విభాష, విభాష అని చెప్పచ్చు. విభాష, ఓకేనా. పూచెను గలువలు అంటే ఏం మార్పు చెందలేదు, అలాగే ఉంది, కాకపోతే పరుషము సరళంగా మారింది అంతే. కాబట్టి పూచెను గలువలు విభాష. ఈ బిందువు ప్రకారం తీసుకున్నామంటే మనము పూచెను ప్లస్ కలువల్ని పూచెన్ గలువలు, ఇక్కడ బిందువు అనేది వచ్చింది మనకు మధ్యలో. మనకు ఇక్కడ పరుషం అనేది సరళంగా మారింది, కానీ మనకు బిందువు అనేది ఏర్పడింది. పూచెన్ గలువలు, పూచెను ప్లస్ కలువలు. ఇక్కడ రెండో సూత్ర ప్రకారం మనకు పూచెన్ గలువలు ఇక్కడ ఏం రాయిందంటే ధృతం అనేది అరసున్నగా మారింది. ఇక్కడ ధృతం అనేది ఏమైంది, అరసున్నగా మారింది. అదేవిధంగా పూచెను ప్లస్ కలువల్ని పూచెంగలువలు అన్నప్పుడు ఇక్కడ ధృతం ఏమైంది, సున్నగా మారింది. ధృతం వచ్చి సున్నగా మారింది. అదేవిధంగా పూచెను ప్లస్ కలువల్ని పూచెంగలువలు అని రాసినప్పుడు మనకి ఇక్కడ ధృతము సంశ్లేషగా మారింది. ధృతం మీది హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయిందన్నమాట. ఇక్కడ సంశ్లేషం, సంశ్లేషంగా మారింది. అలా ఇక్కడ మొదటి సూత్ర ప్రకారము పూచెను గలువలు కచ్చట తప్పులు గజడ దెబ్బలుగా మారింది. ఇక రెండో సూత్రం ప్రకారం వచ్చేసి ఇక్కడ ధృతం వచ్చి ఎలా మారిందంటే ను అనేటటువంటిది అరసున్నగా వచ్చింది, పరుషము సరళంగా మారింది, ధృతం అరసున్నగా వచ్చింది. అదేవిధంగా మూడో ప్రకారం వచ్చి పూచెంగలువలు, ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మనకు పరుషం వచ్చి సరళంగా మారింది, గాగా మారింది, కానీ ఇక్కడ ధృతం వచ్చి సున్నగా మారింది. అదేవిధంగా పూచెన్ గలువలు ఇక్కడ సంశ్లేషం జరిగింది. సరళాది సంధి అనేటటువంటిది మార్పు చెందుతూ ఉంటుంది. మరికొన్ని ఉదాహరణలను చూద్దాం ఇప్పుడు. తోచెన్ ప్లస్ చుక్కలు, తోచెను జుక్కలు. ఇది కూడా అంతే, ధృతము మారలేదు ఇక్కడ. తోచెను జుక్కలు అంటే పరుషం అనేది సరళమైంది అంతే. ఇక్కడ పరుషం, చుక్కలు జుక్కలు అయింది. తోచెను జుక్కలు అంతే, ధృతం మారలేదు. అదేవిధంగా రెండో దాంట్లో వచ్చినామంటే రెండో సూత్ర ప్రకారం తోచెన్ జుక్కలు, ధృతం అరసున్నగా మారింది. మూడో దాంట్లో వచ్చి తోచెం జుక్కలు, ధృతం వచ్చి సున్నగా మారింది. తోచెన్ జుక్కలు ఇక్కడ కూడా సంశ్లేష రూపం పొందిందనమాట. మరొక ఎగ్జాంపుల్, దెసన్ ప్లస్ చూచి దెసంజూచి, చేసెన్ ప్లస్ టక్కు చేసెన్ డక్కు. ఇక్కడ మీకు సులభ మార్గంలో సరళాదేశ సంధిని ఎలా గుర్తించుకోవాలనే చెప్తాను. ఎలా గుర్తించుకోవచ్చు అంటే ఇక్కడ సరళాలకు ముందు అరసున్నగానే సున్నగానే ఉంటుంది. ప్రశ్నలోనే ఇక్కడ చూడండి, ఇది ప్రశ్నే, దెసంజూచి ఇది ప్రశ్న. సరళాలకు ముందు జూ అనేది ఇది సరళాలన్నమాట, చూ అనేది పరుషాలు. ఇక్కడ పరుషం సరళంగా మారింది. ఈ సరళాలకు ముందు మనకి అరసున్న కానీ సున్న కానీ ఉన్నిందంటే అది మనకు సరళాదేశ సంధిగా మనం గుర్తించుకోవచ్చు. ఇప్పుడు అరసున్న ఉన్నిందంటే దెసన్ ప్లస్ చూచి, పరుషం అనేది అక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఇక్కడ సరళాన్ని పరుషంగా చూపించాలి. ఇక్కడ సరళాదేశ సంధి అంటే ఇక్కడ రెండు సూత్రాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మొదటిది వచ్చి ధృత ప్రకృతికం మీది పరుషములు సరళంగా వస్తుంది. రెండోది వచ్చి ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు. విభాషణగు అంటే
అది జరగచ్చు, జరగకపోవచ్చు, అలాగే ఉండొచ్చు. దీన్ని విభాష అంటారు. అదేవిధంగా బిందువు అంటే ఏమనేది చెప్పుకున్నాము. సున్నా కానీ అరసున్న కానీ వచ్చిందంటే బిందువు అంటాము. సంశ్లేష అంటే పొల్లు హల్లు దాని పక్కన ఉన్నటువంటి హల్లుతో కలిసిపోవడం, దీన్ని సంశ్లేషం అంటాం. అలా మార్పు చెందుతుంది. మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అరసున్న కానీ సున్న కానీ సరళాలకు ముందు ఉండిందంటే అది మనము సరళాదేశ సంధిగా గుర్తించవచ్చు. ఒక్కోసారి బిందువు వస్తుంది, ఒక్కోసారి సంశ్లేష కూడా వస్తుందన్నమాట. అక్కడ అది గుర్తించుకొని మనము సంధిని గుర్తించుకోవాలి. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.